హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాలా హైజీన్గా ఐస్ పాప్సికల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బయట ఇలా ఎండలు మండిపోతున్నప్పుడు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఏదైనా చల్లగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అయితే చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ ఐస్ పాప్సికల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చిన్న బౌల్ తీసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. కప్ అనే కాదండి, మనం ఇంట్లో డైలీ వాడుకునే గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/3 కప్ వరకు షుగర్ని యాడ్ చేయండి. షుగర్ అనేది మనం తినే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5-6 నిమ్మ తొక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడంతా న్యాచురల్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ కలపని ఫుడ్ కలర్ కాబట్టి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా. మనం ఈ వాటర్లో లెమన్ పీల్స్ వేసాం కదా, ఇవి కొంచెం మెత్తపడేంత వరకు 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మీరు అనుకోవచ్చు లెమన్ పీల్స్ ఎందుకు వేసాను అని. వీటిలో విటమిన్ సి ఉంటుంది, పెక్టిన్ ఉంటుంది, పొటాషియం, ఫైబర్ చాలా రకాలుగా మనకి హెల్త్ పరంగా మంచిదండి. చూడండి, ఇలా నిమ్మ తొక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం చిక్కగా అవడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం పంచదార కూడా వేసాం కదా, అది కూడా బాగా కరిగి ఇలా పాకంలాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోకి 1/2 కప్పు వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలిపి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసులోకి ఇది ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాప్సికల్స్ మౌల్డ్ ఉంటుంది కదా, దీనిలోకి ఇలా చల్లారిన డ్రింక్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు బాగా పై వరకు వేసేయకండి, పైన క్యాప్ పెడతాం కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర మౌల్డ్ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే టీ గ్లాసెస్ ఉంటాయి కదా చిన్నవి, వాటిని కూడా ఈ డ్రింక్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దీంతో ఇదంతా కూడా పూర్తిగా అన్ని వైపులో కూడా కవర్ అయ్యేటట్లు ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇక్కడ మనం పాప్ స్టిక్ పెట్టడానికి వీలుగా ఉండేటట్లు ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఈ పాప్ స్టిక్ మౌల్డ్ అనేది నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇలాంటిది ఒకటి కొనుక్కుని ఉంచుకుంటే ఈ వేసవికాలంలో పిల్లలు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం ఇలా పాప్సికల్స్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచుకోవాలండి. కనీసం 8 గంటల పాటు ఫ్రీజ్లో ఉంచుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చూడండి, బాగా మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. మనం ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ వేయడం వల్ల ఈ పాప్ స్టిక్ అనేది మౌల్డ్ నుంచి ఈజీగా ఊడొస్తుందండి. లేకపోతే మౌల్డ్కుండే ప్లాస్టిక్కి ఈ స్టిక్ అనేది బాగా అతుక్కుపోతుంది. చూడండి, ఇలా బాగా ఫ్రీజ్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక వాటర్ తీసుకుని దాంట్లో 2-3 నిమిషాలు ఇలా డిప్ చేసి ఉంచడం వల్ల ఈ పాప్సికల్ స్టిక్ అనేది క్యాప్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా పాప్సికల్స్ తయారు చేసుకుని ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.